ఈ వయసులో నాకు ఈ టెన్షన్స్ అవసరమారా? ఎంజాయ్ చేసి చంపేయడం అంటే ఇస్త్రీ చొక్కేసుకున్నంత ఈజీ ఏంట్రా? ఏ ముందు వెనక ఏం చూసుకోవా? లైన్లో ఉండు. హలో, నమస్తే సార్. ఇదిగో లాయరు. సార్ చెప్పండి. మా గాడిద గొడుగు మళ్ళీ ఏదో ఘనకారం చేశాడంట. మళ్ళీ ఏం చేశాడు సార్? వాడు సంగతి ఏదో చూడు. నేను చూసుకుంటాలేండి సార్. సరే సరే, మళ్ళీ మొన్నట్లాంటి కేసే. ఓకే ఓకే. మరి ఈసారైనా నా ఫీజా? నీ లాయర్ ఫీజు కట్టిన సార్లు వీడు స్కూల్ ఫీజు కూడా కట్టలేదు. అది ఎక్కడికి పోదుగానే ఆడితో ఒకసారి మాట్లాడు. అలాగే సార్. రేయ్, ఇప్పుడు ఎక్కడున్నావు? ఫ్రెండ్తో ఉన్నాను. అటు నుంచి అంటే మన గెస్ట్ హౌస్కి వెళ్ళు. ఓకే డాడీ. 3 రోజులు అక్కడే ఉండు. మిగిలింది లాయర్ చూసుకుంటాడు. ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? సరే సరే, తగలాడండి. ఏరా అరవింద్, లాయర్ ఏమంటున్నాడు? అంతా నేను చూసుకుంటానంటున్నాడు. 3 రోజుల వరకు మనల్ని ఎవరిని గెస్ట్ హౌస్ నుంచి బయటికి రావద్దంటున్నాడు. మీ లాయర్ని నమ్ముకోవచ్చా? ఏమైనా సీరియస్ అయితే? అంతా మా నాన్న చూసుకుంటాడు, లైట్ తీసుకో. మీ నాన్న దేవుడురా. కన్న కొడుకు ఎంత పెద్ద తప్పు చేసినా కంటికి రెప్పలా కాపాడుతున్నాడంటే నిజంగా సూపర్. బీర్ కూల్ లేదురా, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాల్సింది. మజా చేసిన మనోజ్ గడ్ బాడీలో వేడి తగ్గలేదురా, కూలింగ్ కావాలంట, అది కూడా డీప్ కూలింగ్. రే, అందరం సెల్ఫీ తీద్దాం రండిరా. లెగరా రండిరా. అదేంట్రా, ఇందులో మనోజ్ గారు లేడు? అవును, మనోజ్ గడ్ ఏమయ్యాడురా? అబ్బా, కుల్ఫీ తింటమే రాదు సెల్ఫీ అంట. ఏమయ్యాడు రైడు? ఏమైందిరా? ఇందాక దాన్ని ఎత్తుకొచ్చేటప్పుడు గోళ్ళతో గిల్లిందిరా. దానమ్మ పుట్టలా ఉన్నా విషాంచలా రక్కేసిందిరా. అరే, అది యాసిడ్, ఇంకా మండుతుంది. ఎళ్ళి ఐస్ క్యూబ్స్ పెట్టుకో, చల్లగా ఉంటుంది. ఎలా? రే మనోజ్, మనోజ్, హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి రా. మనోజ్ 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 రే మనోజ్, లేరా మనోజ్. రే మొత్తం బ్లడ్ రా. ఫోన్ చేయరా, అంబులెన్స్ కి ఫోన్ చేయరా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళడం సేఫ్ కాదురా. వీడి పేరెంట్స్ నేను ఎలాగో మేనేజ్ చేస్తా. ముందు ఈ డెడ్ బాడీని ఎలాగోలా స్టోర్ రూమ్లో పెట్టేద్దాంరా.
రే అరవింద్, నాకెందుకో చాలా భయంగా ఉందిరా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. అందుకు కాదురా, తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదంట. దాని రియాక్షన్ ఈ కలియుగంలో చాలా ఫాస్ట్గా ఉంటుందంట. ఒకవేళ మనోజ్ కూడా అలాగే చనిపోయాడంటావా? నోర్మీరా, వాడేదో కాల్ జారి యాక్సిడెంటల్గా చనిపోయాడు. నా భయం అది కాదురా. ఆ అమ్మాయి మనకు సరిగ్గా కోఆపరేట్ చేయట్లేని స్పృహ తప్పేలా కొట్టింది నేనే. ఆ తప్పు చేసినందుకు నాకు కూడా పనిష్మెంట్ తప్పదేమోరా. రవి రిలాక్స్ రా. అరే ఎక్కడికి రా? ఓ షిట్. రవి 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 ఉన్నావా? రే రవి ఏమైందిరా? ఏమోరా, తలపేసుకున్నాడు. రవి 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 ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుందిరా. టోటల్లీ మ్యాజిక్ లా ఉందిరా. నాకు అది అర్థం కావడం లేదురా, అన్నీ షాకింగ్గా ఉన్నాయి. మరిప్పుడు ఏం చేద్దాంరా? ఇప్పుడు అవేం పట్టించుకోకురా. ఇంకొన్ని గంటలు గడిస్తే మనమే ప్రశాంతంగా బయటికి వెళ్ళిపోవచ్చు. నేను అంతసేపు ఉండలేనురా, నేను వెళ్ళిపోతున్నాను. అదేంట్రా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఇక్కడే ఉంటే నెక్స్ట్ చచ్చిపోయేది నేనేరా. చూడు, రేయ్ మీరందరూ అయ్యాక జీవోత్సవంలో పడున్న రమ్యని అనుభవించింది నేనేరా. ఇప్పుడు అవన్నీ మాట్లాడదులేరా. ఇదేదో డెస్టినీలా దాని గురించి మాట్లాడిన ఇద్దరూ చనిపోయారు. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. రేయ్ నేనేం పిచ్చోని కాదురా, ఇక్కడే ఉండి చావుకి వెల్కమ్ చెప్పడానికి. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. నువ్వు వస్తున్నావా? నోర్ముయ్, నీకేమైనా పిచ్చా? లాయర్ బయటికి రావద్దని చెప్పాడు కదా. పోరా, నేను వెళ్తున్నా. బాయ్.
ప్లీజ్ రా హెల్ప్ రా అరవింద్ 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 హెల్ప్ రా అరవింద్ 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 ప్లీజ్ రా కాపాడరా అరవింద్ హెల్ప్ చేయరా నేను చంపేశాం కదే, ఎలా వచ్చావు? నిన్ను తీసుకురమ్మని మా ఫ్రెండ్స్తో ప్లాన్ చేసింది నేనే, వాళ్ళతో కలిసి పాడు చేసింది నేనే, నీ డెడ్ బాడీని పెట్రోల్ బస్ తగిలిపెట్టింది కూడా నేనే. నా తప్పు ఒప్పుకుంటున్నాను కదా, ప్లీజ్ నన్ను వదిలే. వదిలే.